హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు పొద్దున్నే గార్డెన్లోకి వచ్చానండి. వెదర్ చాలా కూల్గా ఉంది. వాన అయితే పడుతుంది, లైట్గా సన్నగా తుప్పరు పడుతుంది అనమాట. అందుకే కొంచెం అలా వచ్చేసా గార్డెన్లోకి వర్క్ చేద్దాం. ఇక్కడ చూడండి ఎలా ఉంది. ఇక్కడ మొత్తం చెట్టు మొత్తం తడిచిపోయింది. జామ చెట్టు అనమాట ఇది. ఏడియన్ ప్లాంట్ నేను కటింగ్ నుంచి గ్రో చేశానండి. అది ఎట్లాగో ఇప్పుడు చూపిస్తాను మీకు, ఓకేనా? ఏం లేదు, మన దగ్గర ఆల్రెడీ ఉన్న మొక్క ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళిపోదాం మనం. ఫస్ట్ ఇది బేబీ పింక్ అండి. అంతకుముందు నేను ఫ్లవర్స్ మీద ఉన్నప్పుడు చూపించాను. ఇదనమాట. ఇదేమో సింగిల్ పెటల్ రాలిపోతున్నాయి. ఇది నేను కటింగ్ నుంచే గ్రో చేశానండి. నా దగ్గర పెద్ద చెట్టు అయింది, అంటే కటింగే ఆల్రెడీ. అదో ఈ ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ బల్బ్ ఉంది కదా, ఈ బల్బ్ దగ్గర కట్ చేసి ఏడేనియన్ని ఇది పెట్టానమాట. దానికన్నా లావ్ అయిపోయింది మొదలు దీనికి. ఇక్కడ చూడండి. ఇప్పుడు ఇందులో కటింగ్ ఒకటి తీసుకొని నేను చూపిస్తాను మీకు. ఇవ్వండి, ఇది ఇట్లా కటింగ్ తీసుకోవాలండి మనం. వాన బాగా స్టార్ట్ అయిపోయింది, లైట్గా పెరిగిపోతుందండి వాన. అయినా సరే ఇవాళ మనం చేద్దాం అనుకున్న పని మాత్రం కంప్లీట్ అయిపోవాలన్నమాట. దానికి ఏం లేదు, ఆల్రెడీ నేను ముందు ఇక్కడ పెట్టాను. ఇది అయితే ఏమైందంటే కొంచెం కొన్ని ఫెయిల్ అవుతాయండి మనకి. ఇట్లాగా ఫెయిల్ అయిపోతే మెత్తగా అయిపోతాయి అన్నమాట. అంటే వాటర్ కొంచెం ఎక్కువ అవటం వల్ల కూడా ఇలా అవుతుంది అనమాట. అంటే మనం అది ఆల్రెడీ వాటితో పాటుగా ఇక్కడ పెట్టానండి. ఇదిగోండి, చూడండి, ఇక్కడ కనిపిస్తుందా మీకు? ఓకే, ఇదిగోండి, ఇక్కడ నేను పెట్టాను, చూసారు కదా? ఇది బతికింది ఇక్కడ. అట్లాగే ఇది కూడా బతికింది, చూడండి, చూపిస్తాను ఇది. ఇదిగోండి, ఇది కూడా మనం కొమ్మనే పెట్టాను అనమాట, బతికింది. ఇది కూడా అట్లాగే బతికింది. అయితే ఇది అంతకుముందు ఎప్పుడో పెట్టానండి. ఇది కొంచెం పాత మొక్క అనమాట. అయితే దీనికి ఫ్లవర్స్ కూడా రావడం జరిగింది, చూడండి. అంటే మీకు సైజులు వారీగా ఉన్నాయి అన్నమాట అట్లాగా. అయితే ఇప్పుడు మనం ఈ మొక్క కటింగ్ తీసుకొచ్చుకున్నాం కదా, నేనైతే ఇట్లాగా గుచ్చేస్తానండి. ఇట్లాగా అది అట్లా గుచ్చేసి కొంచెం పెట్టేశాను. దీని మొదట్లో టెంగల హార్ట్ వేసానండి. ఆకులు కట్ చేసి వేస్తే చాలా అవే వస్తాయి మనకి. ఇట్లా పెట్టుకోవడం అనమాట. అంటే ఇవి అంతకుముందు నేను కట్ చేసి పెట్టాను. ఇది ఇక్కడ కటింగ్ అంటే మట్టి పెట్టానండి పైన. నేను అలాగే పెడతాను, అంటే వేరే కెమికల్స్ తక్కువ వాడతాం, ఎక్కువ న్యాచురల్గానే గ్రో చేస్తానన్నమాట. ఇక్కడికి వచ్చేటడికి ఇదైతే అవుట్పుట్ మనం కొమ్మతోటే పెట్టాను అనమాట. ఇదిగోండి కొమ్మ. దీనికన్నా నేను ఫస్ట్ మీకు చూపించాను కదా, అది అట్లా. దీని వ్యూ వచ్చేటడికి ఇలా ఉంటుందండి. ఇక్కడ ఇలా సెట్ చేశాను, నేనే సెట్ చేశాను. ఉండండి ఒక నిమిషం. ఇక్కడ ఏవో కవర్ పెట్టేశాను. ఈ ఓవర్ వ్యూ వచ్చేటడికి అయితే ఇలా ఉంటుందండి. అట్లాగా వాన పడుతుంది కదా. ఇక్కడ కృష్ణుడి బొమ్మ ఉండేదండి, పడిపోయింది. కృష్ణుడు వెన్న ఉట్టి. ఈ టెంగల్ హార్ట్ మాత్రం బాగా వచ్చింది. ఇవ్వండి, అయిపోయింది. అది రీపాయింటింగ్ మళ్ళీ చేయాలన్నమాట. ఇవన్నీ అవేనండి, చిన్న థమ్స్అప్ బాటిల్స్లో. ఈ పెయింటింగ్స్ అన్నీ నేనే వేశానండి. వాన వచ్చినప్పుడు ఈ పెయింటింగ్స్ చాలా బాగుంటాయి. ఈసారి పైన టెర్రస్ మీద ఉన్నాయి కూడా చూపిస్తాను. వానప్పుడు చాలా అందంగా బాగుంటుంది అన్నమాట. కింద అన్ని రెయిన్ లిల్లీలు అన్నమాట ఇవన్నీ. ఆ 3 ప్లాంట్లు స్పైడర్ ప్లాంట్లు. ఇది వచ్చేటప్పటికి పర్పుల్ హార్ట్. కింద బాగా మదుగైపోయింది ఇది. దీన్ని తీసేద్దాం అనుకుంటున్నానండి. కింద కొంచెం పాములతో భయంగా ఉంది. అంటే కొంచెం మనం పెట్టుకునేటప్పుడు కింద క్లీన్ చేసుకునే దానిగా పెట్టుకోవాలి. నేను ఎందుకో పెట్టేశాను అట్లాగా. ఇది కూడాను రెయిన్ లిల్లీలే, మళ్ళీ వస్తాయి. వచ్చినప్పుడు మళ్ళీ నేను మీకు షార్ట్ అప్లోడ్ చేస్తానండి. ఓకే ఫ్రెండ్స్,
ఇంకెలా ఉంది మా గార్డెన్ మొత్తం చెత్త చెత్తగా ఉంది. వాన వచ్చేటడికి చాలా ఇదిగా ఉందన్నమాట. ఇది ఇక్కడ చూడండి, సందుల్లో గొంతుల్లో ఎలా ఉన్నాయో కాయలు. ఇది డ్రాగన్ ఫ్రూట్ చెట్టు. వాన వచ్చినప్పుడు ఇలా వెళ్తూ ఉంటుంది. రేపు షెడ్ మీద నుంచి నీళ్ళు చుక్కలు పడుతున్నట్టు కదా. ఇది చూడండి, ఇది ప్లాంట్. దీన్ని ఇప్పుడు రీపాయింటింగ్ చెయ్యాలి. హ్యాంగింగ్ చెట్టు మీద ఆగింది. జెడ్ ప్లాంట్. నిన్ననే పాయింటింగ్ చేశాను. జెడ్ నిన్ననే చేశాను పాయింటింగ్. ఇండోర్ పెడతానికి ఇట్లా చేశాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, బాయ్ అండి. నేను ఒక పని చేద్దాం అనుకుంటున్నాను ఇక్కడికి వచ్చి. అదేంటంటే